డ్రగ్స్ లేని తెలంగాణ లక్ష్యంగా కొడంగల్ వేదికగా యువత కథం తొక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా నేతృత్వంలో నిర్వహించిన టూ కేరన్ అట్టహాసంగా సాగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొడంగల్లో ఎస్పీ స్నేహ మెహ్రా టూ కేరన్ ను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శాండిలియా పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు యువత సే నో టు డ్రగ్స్ అంటూ నినదించారు. దేశాభివృద్ధిలో కీలకమైన విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బానిస కాకూడదని, అక్రమ సరఫరాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ఎస్పీ కోరారు. ఈ అవగాహన కార్యక్రమం కేవలం కొడంగల్కే కాకుండా జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 76 గ్రామాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు నిరంతరం నిఘా ఉంచాలని, అందరూ కలిసి డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏగల్ టీం అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వందలాది మంది విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలీసులకు చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. पार्टी शुरू हुई है अंदर की ఇలా పెట్టండి క్లాప్ క్లాప్ అన్నప్పుడు క్లాప్ not master. Okay, so we have Shiva Kumar and next prize, second prize goes to Shivaram. Shivaram on to the stage please. Shivaram. Okay, andaru chappatlu kottali. Come on. Now next prize goes to Naresh, MJP Kodangal. Naresh, are you here? Okay. ఓకే నరేష్తో పాటు వాళ్ళ సార్ కూడా వచ్చారు. సో గట్టిగా జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ డ్రగ్స్ అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రమంతా మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు తీసుకునేందుకు చాలా అభినందిస్తున్నాం. అయితే ఇవాళ ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన ఎస్పీ మేడం గారికి, వేదిక మీద పెద్దలకు, మన ముందర ఉన్న నాయకులకు, పిల్లలకు, అందరికీ నా యొక్క నమస్కారం. అయితే ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది చాలా మంది పిల్లలను ఖరాబ్ చేసి చాలా మంది వ్యవస్థను కూడా కుప్పకూలగొట్టినట్టు, వాళ్ళ కుటుంబాలు కూడా కుప్పకూలుతున్నాయి. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకొని డ్రగ్స్ రహిత తెలంగాణకు అందరు సహకరించి ఆ నెంబర్ ఉంటారని చెప్పి కోరుకుంటున్నా. అదే విధంగా చాలా సందర్భాలలో డ్రగ్ అండ్ డ్రైవ్లో కూడా ఎప్పుడు మా నాయకులు ఫోన్ చేసినా కూడా నేను
కుటుంబాన్ని విడిచిపెట్టమని చెప్పాలి. ఎందుకంటే ఒక కుటుంబం ఖరాబ్ అయితే ఒకరు చనిపోతున్నట్టు రోడ్డు మీద, కానీ ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద వ్యవస్థ పడిపోతుంది. కాబట్టి ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా, డ్రగ్స్ల విషయంలోనైనా, గంజా విషయంలోనైనా పోలీసులకు అందరికీ left hand, right hand, left hand. Now left అన్నప్పుడు right hand lift చేయాలి, right అన్నప్పుడు left hand. Shake your hand, clap it. Shake your hand, clap it. Shake your hand, clap it. మెటంఫెటమిన్ కానీ హెరోయిన్ కానీ ఏమి ఇక్కడ వికారాబాద్ జిల్లాలో కొడంగల్ మండలో ఏమి కూడా అలా చేయొద్దు. చేస్తారా? ఓకే, గుడ్. సో చాలా మంది యూత్ పిల్లలు ఈరోజు వచ్చారు. చాలా మంది చాలా టైం నుంచి జుంబా కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఈగల్ ఫోర్స్ నుంచి మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా మన పోలీస్ వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా స్పెషల్లీ యూత్ పిల్లలకి ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ రావడానికి. ఇంకా వెయిటింగ్ మనము చేయొద్దు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ప్రక్టా మిస్టర్ రఫీక్ గారు నా దగ్గర చార్మినార్ కూడా పని చేశారు. నేను డీసీపీ సౌత్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఒక యూత్ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంత బాగా చేశారు కాబట్టి వాళ్ళ కంపెనీ ప్రక్టా, ఆ ప్రక్టకి ఈరోజు పిలిచి మీ అందరికీ ఇన్స్పైర్ చేయడానికి, వార్మప్ చేయడానికి ఇక్కడ పిలిచాము. డ్రగ్ ప్రివెంట్ చేయాలి అంటే మనము హెల్దీ కూడా ఉండాలి. అండ్ హెల్దీ ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కి ఏర్పాటు చేయడానికి రన్ కూడా పెట్టడం జరిగింది ఈరోజు. సో రన్ వెల్. ఒకసారి సిఐ కొడంగల్ గారు మీరు చెప్పండి ఎక్కడి వరకు ఈ రన్ ఉంది అని రూట్ అందరికి చెప్పండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సే నో టు డ్రగ్స్, సే yes to your future. All the best. Thank you, madam. Good morning, children. Good morning, madam. How are you? Good? Yes or no? Yes, madam. Okay. చాలా మంది పిల్లలకు చూసి నాకు చాలా సంతోషం వస్తుంది. అందరూ టీనేజర్స్, యూత్ పిల్లలు ఇక్కడ వచ్చారు. మన దేశం, మన రాష్ట్రం, మన తెలంగాణ భవిష్యత్తు మీ చేతి మీద ఉంది. ఆ భవిష్యానికి మనకు కాపాడుకోవాలి అంటే ఈరోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ సార్ ఆధారంలో, సార్ ఆదేశంతోనే ఈ ప్రోగ్రామ్ మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో భాగంగా ఫస్ట్ వికారాబాద్ జిల్లాలో ఈగల్ టీమ్, ఎలీట్ యాక్షన్ ఫోర్స్ ఫర్ డ్రగ్ కంట్రోల్ హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు 20 మండలాల్లో 80 గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. లేటెస్ట్ డేటా చూస్తే 29 lakh డ్రగ్ అడిక్ట్ డ్రగ్ సఫరర్స్ తెలంగాణలో ఉన్నారు. మీ అందరికీ పంజాబ్ ప్రాంతం తెలుసా? yes or no? yes or no? సో పంజాబ్ ప్రాంతంలో మొత్తం దేశం కంటే ఎక్కువ డ్రగ్ కన్సంప్షన్ అయి అక్కడ యూత్ చాలా ఖరాబ్ అయ్యారు. దాంట్లో ఒక మూవీ కూడా తయారు చేయడం జరిగింది, ఉడతా పంజాబ్. ఆ పంజాబ్ లో ఎంత విపరీతంగా పరిస్థితి ఉంది. టెర్రరిజం, నార్కో టెర్రరిజం అంటే డ్రగ్ కి టెర్రర్ చేయడానికి వాడుతున్నారు. మన అడ్వాంటేజ్ ఏంటి? మన దేశం అడ్వాంటేజ్, మన తెలంగాణ అడ్వాంటేజ్ ఏంటి? మన యూత్ పిల్లలు, మన యంగ్ మైండ్స్. ఆ యంగ్ మైండ్ కి అటాక్ చేయడానికి కూడా టెర్రరిస్ట్ టార్గెట్ చేస్తున్నారు. ఈ మొత్తం అంతే వాళ్ళు కలిసి చేస్తున్నారు. ఇది ఆర్గనైజ్ క్రైమ్. మీకు ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ సప్లై చేసి ఆ డబ్బులకి టెర్రరిజం కూడా వాడుతున్నారు. ఇట్ ఈస్ అ టార్గెటెడ్ అటాక్. సో ఈ సెల్ఫిష్ అయితే బిజినెస్ మ్యాన్ ఆర్ ఈ ఆర్గనైజ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డ్రగ్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో మీ మైండ్ కి టార్గెట్ చేస్తున్నారు, మీ భవిష్యానికి టార్గెట్ చేస్తున్నారు, మన తెలంగాణ, మన రాష్ట్రం భవిష్యానికి టార్గెట్ చేస్తున్నారు. దానికి కంట్రోల్ చేయాలి అంటే మనము వాళ్ళకి ఎంట్రీ కూడా ఇవ్వద్దు. సే నో టు డ్రగ్స్, సే నో టు ఆర్గనైజ్ క్రైమ్, సే నో టు ఎనీ కైండ్ ఆఫ్ గాంజాయి కానీ.
రాములు నాయక్ అడిషనల్ ఎస్పీ వికారాబాద్, శ్రీ కృష్ణమూర్తి అడిషనల్ ఎస్పీ ఈగల్టీ నాబ్ హైదరాబాద్, ఇంకా మనతో పాటు మున్సిపల్ చైర్మన్ ఓకే అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ అందరూ ప్లీజ్ జాయిన్ దిస్ లైన్ హోల్డింగ్ ఏరియా ఇస్ స్ట్రైట్. బాబు ఫ్లాగ్ పక్కన పెట్టి అమ్మా తర్వాత పడుతుంది. ఎప్పుడు మనం ఎప్పుడు